ఆమె కళ్ళు మూసుకుంది. ఒక సామ్రాజ్యమే గుడ్డిదైపోయింది. నియోగధర్మం శాస్త్ర సమ్మతమే, కానీ పవిత్రత మనశ్శాంతి ఎంతో అవసరం. 1 సంవత్సరం దీక్షతో ఉంటేనే ఉత్తమ సంతానం కలుగుతుంది అని వేదవ్యాసుడు చెప్తాడు. కానీ సత్యవతి అంత సమయం వేచి ఉండలేం, రాజ్యం ఖాళీగా ఉంది, వెంటనే వారసులు కావాలి అంటుంది. మొదటగా అంబికను పంపిస్తారు. ఎక్కువ కాలం తపస్సు వల్ల వ్యాస మహర్షి జటాజూటాలతో భయంకరమైన రూపంలో కనిపిస్తాడు. ఆయనను చూసిన క్షణంలోనే అంబిక భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఆమె ఆయనతో ఉన్నంతసేపు కళ్ళు తెరవదు. దాని ఫలితంగా ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అత్యంత బలవంతుడు, కానీ గుడ్డివాడు. ఆ తర్వాత అంబాలికను పంపిస్తారు. ఈసారి సత్యవతి ముందే హెచ్చరిస్తుంది, భయపడొద్దు, కళ్ళు మూసుకోవద్దు అని. అంబాలిక కళ్ళు మూసుకోలేదు, కానీ లోపల మాత్రం భయంతో వణికిపోతుంది. ఆ భయంతో ఆమె ముఖం తెల్లబడిపోయింది. దాని ఫలితంగా పాండు జన్మిస్తాడు. పాండురంగు శరీరంతో పుట్టిన రాకుమారుడు, బలహీనుడు. సత్యవతి ఇంకా సంపూర్ణ గుణాలున్న సంతానాన్ని కోరుకుంటుంది. మహర్షి మళ్ళీ అంబికను పంపమంటే ఆమె భయంతో తన స్థానంలో ఒక దాసిని పంపిస్తుంది. ఆ దాసి మాత్రం వినయంతో మనస్ఫూర్తిగా మహర్షిని సేవిస్తుంది. ఆమె భయపడదు, గౌరవంతో ప్రవర్తిస్తుంది. దాని ఫలితంగా విదురుడు జన్మిస్తాడు. అతడు తెలివైనవాడు, ధర్మజ్ఞుడు, నీతిమంతుడు. ఇలా వేదవ్యాస మహర్షి ద్వారా మళ్ళీ నిలబడింది కురువంశం. అక్కడి నుంచి ప్రారంభమైంది మహాభారతం. గుర్తుపెట్టుకోండి, గర్భంలో పెరిగేది కేవలం బిడ్డ కాదు, రేపటి సమాజం. అందుకే ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ప్రేమగా ప్రశాంతంగా చూసుకోవడం ఉపకారం కాదు, కుటుంబ బాధ్యత.